ఎవ్రీబడి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ స్పోకెన్ ఇంగ్లీష్ విత్ శ్యామల. ఈరోజు మనము బట్టలకు సంబంధించినటువంటి వొకాబులరీని మరియు వాటిని సెంటెన్సెస్లో ఎలా యూస్ చేయాలో నేర్చుకుందాము. దీనిని నేను 2 పార్ట్స్లో చేశాను. పార్ట్ 1లో మనము బట్టలు ముడతలు పడ్డాయి, మురికి చొక్కాని సబ్బు నీళ్ళల్లో ముంచు, బట్టలు జాడించు, బట్టలు పిండటం, మరకలు, ముతక వాసన వస్తున్నాయి, ఆరవేయటం, ఇవే కాకుండా మరెన్నో సెంటెన్సెస్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో నేర్చుకుందాం. అలానే పార్ట్ 2లో చీర కట్టుకోవటం, చొక్కా చేతులు పైకి మడుచుకోవటం, జిప్పు వేసుకోవటం, గుండీలు తీసివేయటం, చిరిగిపోవటం, తయారయ్యాను, ఇట్లాంటి సెంటెన్సెస్ని మనం పార్ట్ 2లో నేర్చుకుందాము. సో ముందుగా మనము బట్టలు మరియు బట్ట ఏంటి డిఫరెన్స్? బట్టలు అంటే స్టిచ్డ్ క్లోత్స్, బట్ట లేదా గుడ్డ అంటే అన్‌స్టిచ్డ్ క్లోత్స్. స్టిచ్డ్ క్లోత్స్ అంటే ఇక్కడ చూసారు కదా పిక్చర్ లెఫ్ట్ సైడ్, కుట్టినటువంటి బట్టల్ని క్లోత్స్ అంటాం. CLOTHES అంటాము. అటువంటివి అంటే అన్‌స్టిచ్డ్ క్లోత్స్‌ని క్లాత్, CLOTH క్లాత్ అనాలి. కుట్టిన వాటిని క్లోత్స్ అని చెప్పాలి. నీ బట్టలు మురికి చేసుకోకు. ఎందుకు మురికి చేసుకుంటావు? మనం పండగలప్పుడు ఏదైనా స్పెషల్ అకేషన్స్‌కి బట్టలేసి, నీ బట్టలు మురికి చేసుకోకు అని చెప్తాం. అలానే పిల్లలు ప్లే గ్రౌండ్‌లో ఆడుకోవటానికి ఎళ్ళేటప్పుడు గూడా మనము, నీ బట్టలు మురికి చేసుకోకు అంటాము. అలాంటి సందర్భంలో ఇంగ్లీష్‌లో మనము డోంట్ డర్టీ యువర్ క్లోత్స్, డోంట్ డర్టీ యువర్ క్లోత్స్ అని చెప్పాలి. ఈ బట్టలు మురికిగా ఉన్నాయి. ఈ మురికిని మనం మాసిపోయి అని కూడా అంటాము. ఇంగ్లీష్‌లో దానిని యువర్ క్లోత్స్ ఆర్ డర్టీ, యువర్ క్లోత్స్ ఆర్ వోర్న్ ఆఫ్. డర్టీ అన్నా, వోర్న్ ఆఫ్ అన్నా ఒకటే మీనింగ్. నా బట్టలు మాసిపోయాయి. మై క్లోత్స్ ఆర్ వోర్న్ ఆఫ్. మై క్లోత్స్ ఆర్ వోర్న్ ఆఫ్ ఆర్ మై క్లోత్స్ ఆర్ డర్టీ అని చెప్పాలి. నీ డ్రెస్ మీద మరక ఉంది. నీ డ్రెస్ మీద మరక ఉంది. దెర్ ఈస్ ఎ స్టెయిన్ ఆన్ యువర్ డ్రెస్. దెర్ ఈస్ ఎ స్టెయిన్ ఆన్ యువర్ డ్రెస్. నీ షర్ట్ కాలర్ మురికిగా ఉంది. ద కాలర్ ఆఫ్ యువర్ షర్ట్ ఈస్ డర్టీ. ద కాలర్ ఆఫ్ యువర్ షర్ట్ ఈస్ డర్టీ. చొక్కా యొక్క కాలర్ త్వరగా మురికవుతుంది. ద నెక్ ఆర్ కాలర్ ఆఫ్ యువర్ షర్ట్ గెట్స్ డర్టీ ఈజీలీ. నెక్ అన్నా కాలర్ అన్నా ఒకటే కదా షర్ట్కి. సో ద నెక్ ఆఫ్ యువర్ షర్ట్ గెట్స్ డర్టీ ఈజీలీ ఆర్ ద కాలర్ ఆఫ్ యువర్ షర్ట్ గెట్స్ డర్టీ ఈజీలీ అని చెప్పాలి. నీ మురికి చొక్కాని సబ్బు నీళ్ళల్లో నానబెట్టు. సోక్ యువర్ డర్టీ షర్ట్ ఇన్ సోపీ వాటర్. సోక్ యువర్ డర్టీ షర్ట్ ఇన్ సోపీ వాటర్. సబ్బు నీళ్ళు అంటే సోపీ వాటర్ అని చెప్పాలి, సోప్ వాటర్ అని చెప్పకూడదు. నీ మురికి చొక్కాని సబ్బు నీళ్ళల్లో ముంచు. ఇమర్స్ యువర్ డర్టీ షర్ట్ ఇన్ సోపీ వాటర్. ఇమర్స్ యువర్ డర్టీ షర్ట్ ఇన్ సోపీ వాటర్. నానబెట్టు అంటే సోక్ అని అర్థం, ఇమర్స్ అంటే ముంచు అని అర్థం. ఉతకాల్సిన బట్టలు, ఉతికిన బట్టలు అని చెప్పటానికి ఇంగ్లీష్‌లో మనం లాండ్రీ అని యూజ్ చేస్తాం. లాండ్రీ అంటే ఉతకాల్సిన బట్టలు లేదా ఉతికిన బట్టల్ని లాండ్రీ అంటాము. ఉతకాల్సిన బట్టలు ఎక్కువగా లేవు. ఉతకాల్సిన బట్టలు ఎక్కువగా లేవు. దెర్ ఈజంట్ మచ్ లాండ్రీ. దెర్ ఈజంట్ మచ్ లాండ్రీ. ఉతికిన బట్టలు బెడ్ మీద కుప్పగా ఉన్నాయి. ఉతికిన బట్టలు బెడ్ మీద కుప్పగా ఉన్నాయి. దెర్ ఈస్ ఎ పైల్ ఆఫ్ క్లీన్ లాండ్రీ ఆన్ ద బెడ్. దెర్ ఈస్ ఎ పైల్ ఆఫ్ క్లీన్ లాండ్రీ ఆన్ ద బెడ్. నీ మురికి బట్టలు వాషింగ్ మెషిన్‌లో వెయ్యి. నీ మురికి బట్టలు వాషింగ్ మెషిన్‌లో వెయ్యి. ఈ వాషింగ్ మెషిన్‌లో వెయ్యి అనటానికి మనము 2 వర్బ్స్ యూజ్ చేయొచ్చు. ఒకటి త్రో అనొచ్చు లేదా పుట్ అని కూడా యూజ్ చేయొచ్చు. త్రో యువర్ డర్టీ క్లోత్స్ ఇన్ ద వాషింగ్ మెషిన్. పుట్ యువర్ డర్టీ క్లోత్స్ ఇన్ ద వాషింగ్ మెషిన్. బట్టలు ఉతకడాన్ని ఏమంటాం? వాషింగ్ అని చెప్తాము. బట్టలు ఉతుకు. వాష్ ద క్లోత్స్. వాష్ ద క్లోత్స్. నీ బట్టలు ఉతుకో. వాష్ యువర్ క్లోత్స్. వాష్ యువర్ క్లోత్స్. నా బట్టలు ఉతుకో. వాష్ మై క్లోత్స్. వాష్ మై క్లోత్స్. మన బట్టలు ఉతుకో. వాష్ అవర్ క్లోత్స్. బట్టలు జాడించడాన్ని ఇంగ్లీష్‌లో రిన్స్ అని చెప్తాము. బట్టలు బాగా జాడించు. రిన్స్ ద క్లోత్స్ థరోలీ. రిన్స్ ద క్లోత్స్ థరోలీ.
బట్టలు పిండటం. బట్టలు పిండటాన్ని రింగ్ అని చెప్తాము. బట్టలు బాగా పిండు. రింగ్ ద క్లోత్స్ థరోలీ. రింగ్ ద క్లోత్స్ థరోలీ. రింగ్ past tense is rung. W-R-U-N-G, rung. And here W is silent letter. So we have to pronounce from R-I-N-G, ring. బట్టలు పిండిన తర్వాత ఏం చేస్తాం? బట్టల్ని ఆరవేస్తాం కదా! ఆరవేయటానికి ఏం కావాలి మనకి? ఆరవేసే తీగ కావాలి. సో, బట్టలు ఆరవేసే తీగని ఇంగ్లీష్‌లో మనం క్లోత్ లైన్ అని చెప్తాము, లేదా వాషింగ్ లైన్ అని కూడా చెప్పొచ్చు. క్లోత్ లైన్ ఆర్ వాషింగ్ లైన్. చూడండి పక్కన పిక్చర్‌లో కనపడుతుంది కదా! క్లోత్ లైన్. బట్టలు ఆరవేయడం డ్రైయింగ్ క్లోత్స్ అంటాము. బట్టలు ఆరవేయడాన్ని డ్రైయింగ్ క్లోత్స్ అని చెప్తాము. బట్టలు ఆరవేయి. పుట్ ద క్లోత్స్ టు డ్రై. పుట్ ద క్లోత్స్ టు డ్రై. తువ్వాలు ఆరవేయడానికి వెయ్యి. పుట్ ద టవల్ టు డ్రై. పుట్ ద టవల్ టు డ్రై. బట్టలు ఆరుతున్నప్పుడు ఏం చెప్తాం? బట్టలు ఆరుతున్నాయి అంటాం కదా! దానిని ఇంగ్లీష్‌లో ద క్లోత్స్ ఆర్ డ్రైయింగ్. ద క్లోత్స్ ఆర్ డ్రైయింగ్. బట్టలు ఆరేసిన తర్వాత ఏం చేస్తాం మనం? క్లిప్ పెడతాం. సో, ఆ క్లిప్‌ని క్లిప్ అని చెప్పకూడదు. దాన్ని పెగ్ అనాలి. బట్టల క్లిప్స్‌ని పెగ్స్ అని చెప్తాము. బట్టలు ఆరవేసి క్లిప్స్ పెట్టు. బట్టలు ఆరవేసి క్లిప్స్ పెట్టు. పుట్ ద క్లోత్స్ టు డ్రై అండ్ పెగ్ అవుట్ దెమ్. క్లిప్స్ పెట్టు అని చెప్పటానికి పెగ్ అవుట్ అనాలి. పెగ్ అనేది నౌన్ ప్లస్ వర్బ్ కూడా. సో, పుట్ ద క్లోత్స్ టు డ్రై అండ్ పెగ్ అవుట్ దెమ్. బట్టలు ఆరవేసి క్లిప్స్ పెట్టు. డోర్ వెనకాల ఒక హ్యాంగర్ పెడతాం మనం. షర్ట్స్ తగిలించుకోవడానికి, ఏమన్నా డ్రెస్సెస్ తగిలించుకోవడానికి. దానిని కూడా మనం పెగ్ అని చెప్పాలి. మీ కోటును వేలాడదీయడానికి తలుపు వెనక ఒక పెగ్ ఉంది. There is a peg behind the door to hang your coat on. There is a peg behind the door to hang your coat on. సో, ఈ ఇమేజ్‌లో కనపడుతున్న దాన్ని మనం పెగ్ అని చెప్పాలి. మా అక్క తన కోటుని పెగ్‌కి వేలాడదీసింది. మై సిస్టర్ హంగ్ హర్ కోట్ ఆన్ ద పెగ్. పెగ్ అంటే మన డోర్ వెనక పెట్టుకునే వాటినే కాదు. మనం చెక్క ముక్కలు కూడా పెట్టుకుంటాం గోడలో. ఇలాంటి స్టాండ్స్ పెట్టుకొని వేటినైనా సరే మనం పెగ్ అని చెప్తాము. మై సిస్టర్ హంగ్ హర్ కోట్ ఆన్ ద పెగ్. ఆరిన బట్టలు మడత పెట్టటం. ఆరిన బట్టల్ని మడత పెట్టడానికి ఫోల్డ్ ద క్లోత్స్ అనాలి. సో, ఆరిన బట్టలు మడత పెట్టు. ఫోల్డ్ ద డ్రైడ్ క్లోత్స్. ఫోల్డ్ ద డ్రైడ్ క్లోత్స్. ఒక్కొక్కసారి బట్టలు సరిగ్గా ఆరకపోతే, ఎస్పెషల్‌గా వర్షాకాలంలో ఇలా జరుగుతుంటుంది కదా! అట్లాంటి టైంలో బట్టలు ఏమవుతాయి? ముతక వాసనొస్తాయి. ఒకలాంటి వాసనొస్తాయి. అవి ఎంత ఎండకేసినా గాని ఆ వాసన పోదు. ఆ ముతక వాసనని ఇంగ్లీష్‌లో ఫస్టీ అంటాము. ఫస్టీ. బట్టలు కొంచెం ముతక వాసన వస్తున్నాయి. ద క్లోత్స్ స్మెల్ అ బిట్ ఫస్టీ. ద క్లోత్స్ స్మెల్ అ బిట్ ఫస్టీ. బట్టలు కొంచెం ముతక వాసన వస్తున్నాయి. బట్టలు ఆరిపోయిన తర్వాత ఏం చేస్తాం? వాటిని ఇస్త్రీ చేస్తాం కదా! ఇస్త్రీ చేయడాన్ని ఇంగ్లీష్‌లో మనము 2 వేస్‌లో చెప్తాము. అయర్నింగ్ అంటాము, లేదా ప్రెస్సింగ్ అంటాము. ప్రెస్సింగ్ అన్నా, అయర్న్ అన్నా ఒకటే మీనింగ్. నేను ప్రతిరోజు ఇస్త్రీ చేసిన బట్టలు మాత్రమే వేసుకుంటాను. నేను ప్రతిరోజు ఇస్త్రీ చేసిన బట్టలు మాత్రమే వేసుకుంటాను. ఐ వేర్ ఓన్లీ అయర్న్డ్ క్లోత్స్ ఎవ్రీ డే. ఐ వేర్ ఓన్లీ అయర్న్డ్ క్లోత్స్ ఎవ్రీ డే. అయర్న్‌లో ఆర్ ఈజ్ సైలెంట్. సో, ఆర్ తీసేసి మనం ప్రొనౌన్స్ చేయాలి. అయర్న్. ఉతికినప్పుడే కాదు, బట్టలు ముడుతున్నప్పుడు కూడా మనం ఇస్త్రీ చేసుకుంటాం కదా! బట్టలు ముడతలు పడ్డాయి అని చెప్పాలి. ఎలా చెప్పాలి? ద క్లోత్స్ ఆర్ రింకిల్డ్. ద క్లోత్స్ ఆర్ రింకిల్డ్. బట్టలు ఇస్త్రీ చేసుకో. నీ బట్టలన్నీ ముడతలు పడ్డాయి. ఇస్త్రీ చేసుకో. అయర్న్ ఆర్ ప్రెస్ యువర్ క్లోత్స్. అయర్న్ ఆర్ ప్రెస్ యువర్ క్లోత్స్. అయిపోయింది. బట్టలు ఇస్త్రీ చేసేసాం. తర్వాత ఏం చేస్తాం? వాటిని సర్దుకుంటాం. బట్టలు సర్దుకోవడాన్ని ఇంగ్లీష్‌లో అరేంజ్ ద క్లోత్స్ అని చెప్పాలి. అరేంజ్ ద క్లోత్స్. తర్వాత ఏం చేస్తాం? కప్‌బోర్డ్‌లో పెడతాం కదా! పుట్ యువర్ క్లోత్స్ ఇన్ ద కప్‌బోర్డ్. పుట్ యువర్ క్లోత్స్ ఇన్ ద కప్‌బోర్డ్. మనం బాత్రూంలోకి టవల్ మర్చిపోయి ఎళ్ళిపోతాం. సో, అప్పుడేమడుగుతాం? నాకు తువ్వాలు అందివ్వు అంటాం, లేదా నాకు తువ్వాలు ఇవ్వు అంటాము. దానిని ఇంగ్లీష్‌లో గివ్ మీ ద టవల్. గివ్ మీ ద టవల్ ఆర్ పాస్ మీ ద టవల్. పాస్ మీ ద టవల్ ఆర్ గివ్ మీ ద టవల్ అని చెప్పాలి. ఉతికిన దుప్పటిని మంచం మీద పరువు అంటే స్ప్రెడ్ చేస్తాము. స్ప్రెడ్ ద వాష్డ్ బెడ్‌షీట్ ఆన్ ద బెడ్. స్ప్రెడ్ ద వాష్డ్ బెడ్‌షీట్ ఆన్ ద బెడ్.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. అలానే మీకు ఈ కంటెంట్ నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద లైక్ బటన్. హasta luego. అడియోస్.